త్రేతాయుగంలో కాలసేనుడు అనే ఒక పేద వేటగాడు అడవిలో జీవించేవాడు. అతనికి వేదాల జ్ఞానం లేదు, గురువు లేదు, ఆలయానికి వెళ్ళే అవకాశం లేదు, శివుడు ఎవరో కూడా అతనికి పూర్తిగా తెలియదు. కానీ శివుడు మాత్రం అతన్ని గమనిస్తున్నాడు. ప్రతి రాత్రి అడవిలో జంతువుల భయంతో కాలసేనుడు ఒక బిల్వ వృక్షం కింద విశ్రాంతి తీసుకునేవాడు. అతనికి తెలియకుండానే బిల్వ ఆకుల నుంచి పడిన మంచుతునకలు అక్కడే దాగి ఉన్న శివలింగంపై పడేవి. అతను వచ్చినప్పుడు బిల్వ ఆకులు పూజగా మారేవి. అతను తాగిన నీరు శివలింగానికి అభిషేకంగా మారింది. ఇవన్నీ అతనికి తెలియకుండానే నిత్య పూజగా జరుగుతున్నాయి. ఒక అర్ధరాత్రి కాలసేనుడి ప్రాణం తీసుకెళ్లేందుకు యమదూతలు వచ్చారు. అదే క్షణంలో ఆకాశం వెలిగిపోయింది. అపూర్వమైన వెలుగు వ్యాపించింది. శివగణాలు ప్రత్యక్షమై యమదూతలను ఆపేశారు. వారు అన్నారు, "ఈ ఆత్మ మహాదేవునికి చెందినది." యముడు ఆశ్చర్యపోయాడు. ఈ వ్యక్తి శివనామం జపించలేదు, ఆలయానికి కూడా వెళ్ళలేదు. అయినా ఇతనికి మోక్షమా అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ మహాదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, "తెలియక చేసిన భక్తి అయినా నిష్కల్మషంగా ఉంటే నన్ను చేరుతుంది. భక్తికి పదాలు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, శుద్ధ హృదయం చాలు." అలా కాలసేనుడికి శివుడు మోక్షం ప్రసాదించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, తెలియక చేసిన పూజ కూడా ఫలిస్తుంది. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రియమైనది. నిశ్శబ్ద భక్తులను శివుడు ఎప్పుడూ కాపాడుతాడు. ఇప్పటికీ ఆ శివలింగం అడవిలోనే ప్రకృతి కాపాడుతుందని